మాట్లాడాడు. ఇప్పుడు కూడా నూతన సంవత్సరానికి అవసరమైన వర్తమానము మనతో మాట్లాడటానికి ప్రభువు సిద్ధముగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాము. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసు క్రీస్తు ప్రభువా, నీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు ఆలకిస్తున్నటువంటి దేవుడవు, సజీవుడు అయినటువంటి దేవుడవు, మహిమ ఘనత ప్రభావములకు యోగ్యుడైనటువంటి దేవుడవు, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. చదవబడిన వాక్య భాగములో నుండి మాతో, మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. సహాయము చేయండి. మీరు మాట్లాడితే మాకు జీవము నాయన, మీరు మాట్లాడితే మాకు బ్రతుకు కనుక మీరు మాట్లాడండి. ఇదిగో 2024వ సంవత్సరం అంతటికీ సరిపడు విధముగా మీరు మీ వాక్యము చేత మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. సహాయము చేయండి, కనికరము చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఇక్కడ విత్తనములను గూర్చి మాట్లాడుతున్నాడు. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా అన్నాడు. ఆ వచనాన్ని నేను పూర్తిగా చదవలేదు, ఎందుకంటే పూర్తిగా చదివి ఆ వచనాన్ని వివరించాలనే దానికంటే కూడా ఆత్మ సంబంధమైన విత్తనములు అనేది అక్కడ కనబడుతుంది మనకి. మీ కొరకు ఆత్మ సంబంధమైన విత్తనములు విత్తి ఉండగా అన్నాడు కదా. విత్తనములు అనేవి కనబడుతున్నవి. అవేంటంటే ఆత్మ సంబంధమైన విత్తనములు. లోకరీతిగా విత్తనములు అంటే గోధుమలను కూర్చిన విత్తనములు, తర్వాత రైస్ కొరకు విత్తనములు, మామిడి పళ్ళు కొరకు విత్తనములు, ఇలాగా ఫ్రూట్స్ కొరకు ఎన్నో విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలను గూర్చి ఇక్కడ మాట్లాడట్లేదు. ఆత్మ సంబంధమైన విత్తనాలను గూర్చి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన విత్తనాలు అంటే ఏమిటి అనేది మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన పాయింట్. రెండవది, ఈ ఆత్మ సంబంధమైన విత్తనములు ఎక్కడ విత్తాలి అనేది రెండవ పాయింట్. మూడవది, ఈ విత్తనాలు ఎలా విత్తాలి అనేది మూడవ పాయింట్ అవుతుంది. నాలుగవది, ఎక్కడ విత్తకూడదు అనేది. సో ఈ 4 విషయాలను మీరు జ్ఞాపకం చేసుకుందాము. ఆత్మ సంబంధమైన విత్తనాలు అంటే ఏమిటో మనకి తెలియలేదనుకోండి, ఆ విత్తనాల గురించి మనకి అవగాహన లేదనుకోండి, అసలు ఆ యొక్క విత్తనాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలియదు. తెలియనప్పుడు ఆ విత్తనాలు మన దగ్గర ఉన్నాయని మనకు ఎలా గ్రహిస్తాము? ఇప్పుడు మీకు కొన్ని పుస్తకాలు నేను ఇచ్చాను అనుకోండి, మీ దగ్గర ఉంటాయి. ఆ తర్వాత నేను ఆ పుస్తకాలు ఏదైనా ఒకటి అడిగితే మరలా మీరు నాకు తిరిగి తెచ్చి ఇవ్వగలరు. నేను ఏమీ ఇవ్వకుండానే అప్పుడు ఒకసారి మీకు ఒక పుస్తకం ఇచ్చాను కదా, తెచ్చి ఇవ్వండి అంటే మీరు మాకు ఎప్పుడు ఇచ్చారని అంటారు. అలాగే దేవుడు కూడా మనకి కొన్ని విత్తనాలు బైబిల్లో ఇచ్చాడు. అవి మనము కలిగి ఉండి ఆ విత్తనాలు విత్తాలి. విత్తినప్పుడే మనము ఫలించగలుగుతాము, దీవించబడగలుగుతాము. హల్లెలూయా. విత్తనాలు వేయకుండా ఏ రైతన్నా సరే పంట ఆశిస్తాడా? అలాగే నూతన సంవత్సరంలో మీరు విత్తకుండా పంట ఆశించొద్దు, దేవుని దగ్గర నుంచి ప్రతిఫలము ఆశించొద్దు. ఇంతకీ మనం విత్తవలసిన విత్తనాలు ఏమిటి? ఆ విత్తనాల పేర్లు ఏంటంటే ఆత్మ సంబంధమైన
విత్తనములు. అందులో మొట్టమొదటి విత్తనమును గురించి మీకు బైబిల్లో నుంచి మీకు నేను చూపెడతాను, దయచేసి చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 23-24 వచనాలు మనము చదువుదాము. 23-24, 12-23-24. అందుకు యేసు వారితో ఇట్లా నేను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇక్కడ మనకు ఒక విత్తనం కనబడుతుంది. ఆ విత్తనం పేరేంటి చెప్పండి? గోధుమ గింజలు. మనం మూలవచనం ఏంటి? అది ఆత్మ సంబంధమైన విత్తనము. మీరు ఇప్పుడు దాన్ని గోధుమ గింజలు అంటే నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను? గోధుమ గింజలు ఆత్మ సంబంధమైన విత్తనాలయే కాదు. అందుకనే మీకు 23 నుంచి చదివించాను. 23లో ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? అప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ గోధుమ గింజ ఎవరు? అప్పుడు అది ఆత్మ సంబంధమైన విత్తనమా కాదా? దట్ ఈస్ మై పాయింట్. ఇప్పుడు మీరు కొద్దిగా క్యాచ్ చేయాలి, ఎందుకని వాక్యం చెప్పేటప్పుడు. ఈ విత్తనం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవర విత్తనము? యేసుక్రీస్తు ప్రభువు ఒక విత్తనము. అందుకే తన మరణమును గురించి తాను ఏం చెబుతున్నాడంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అన్నాడు. యేసు ప్రభు సిలువలో మరణించుట వలన ఈరోజు ప్రపంచమంతటా విస్తరించాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆయన మరణించకుండా వచ్చి అందరికీ చెప్పేసి మరలా పరలోకానికి వెళ్ళిపోయి ఉన్నాడు అనుకోండి, ఈరోజు ఆయన గురించి పెద్దగా ఎవరు మాట్లాడుకుని ఉండేవారు కాదు. యేసు అను ఒక విత్తనము ఇక్కడ మనకి కనబడుతుంది. ఈ విత్తనము మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. అర్థమైందా మీకు? మనకు ఆత్మ సంబంధమైన విత్తనములలో మొట్టమొదటిది యేసు అను విత్తనము. ఈ విత్తనము మనము కలిగి ఉండాలి. మొట్టమొదటి విషయం కలిగి ఉండాలి. కలిగి ఉండాలి అని అంటే మీ జీవితములలో, మీ బ్రతుకులలో, మీ హృదయాలలో యేసు అను విత్తనమును మీరు కలిగి ఉండాలి. హల్లెలూయా. మీ హృదయాలలో యేసుని మోస్తూ ఉంటే, మీ గుండెల్లో యేసు ప్రభువుని మీరు ధరించి ఉంటే, మీ బ్రతుకుల్లో యేసు ప్రభువుని మోస్తూ ఉంటే, మీరు ఈ విత్తనాన్ని ఎక్కడ విత్తాలి? అప్పుడు ఎక్కడ విత్తాలి? అనేకుల హృదయాలలో ఈ విత్తనమును మీరు విత్తాలి. హల్లెలూయా. చూసారా? అందుకే ఆత్మ సంబంధమైన విత్తనాలు ఉన్నాయి. అవేమిటో మనం తెలుసుకోవాలని నేను చెబుతున్నది. ఆత్మ సంబంధమైన విత్తనాలలో మొట్టమొదటి విత్తనము యేసుక్రీస్తు ప్రభువు. ఈ విత్తనం మనం కలిగి ఉన్నామా లేవా? యేసును అంగీకరించి బాప్తిస్మం పొందుకున్న ప్రతి ఒక్కరి హృదయములలో యేసు ఉన్నాడు. హల్లెలూయా. నీలో యేసు ఉన్నాడు అంటే నువ్వు యేసు అను విత్తనమును నీవు కలిగి ఉన్నావు. ఆ యేసు అను విత్తనమును ఇతరి హృదయములలో మీరు నాటగలగాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఫలింపజేస్తాడు. సో ఇది మొట్టమొదటి విత్తనము. రెండో విత్తనమును గురించి బైబిల్లో మనం చూద్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనము చూడండి. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు. ఇప్పుడు మీరు చెప్పండి విత్తనాలు. రెండో విత్తనం ఏంటి? మొట్టమొదటి విత్తనము యేసుక్రీస్తు ప్రభువు. రెండో విత్తనాలు రాజ్య సంబంధులు అంటే ఎవరు? రాజ్య సంబంధులు అంటే ఎవరు? మనమే. రక్షణ పొందిన మనమే. అప్పుడు మనం ఎవరమో విత్తనములతో పోల్చాడు దేవుడు మనలను.
ఒక విత్తనము భూమిలో నాటిన తర్వాత అది ఫలిస్తుందా లేదా? దేవుడు మిమ్ములను ఈ మాసిదోనియా గ్రేస్ మందిరములో నాటాడు. ఇప్పుడు ఈ మందిరములో మీరు ఫలించాలా లేదా? ఇది రెండవది. నేను ముందు విత్తనాలు ఏంటో ముందు మీకు చెప్తున్నా, తర్వాత ఎలా ఫలించాలనేది మాట్లాడదాం. ఇప్పుడు మనకు 2 విత్తనాలు మనకు అర్థమైంది. ఒకటి యేసు అను విత్తనం, అది మీరు కలిగి ఉన్నారు. 2 మీరే ఒక విత్తనము కదా, మీరు కూడా విత్తనాలే. 3వది మనందరికీ బాగా తెలిసింది, అదే 13వ అధ్యాయంలో విత్తువాడు విత్తుచూ పోవుచుండగా అని కనబడుతుంది కదా, అవునా? విత్తుగాడు విత్తుచూ ఉండగా కొన్ని ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కను, కొన్ని ముళ్ళ పొదలలోను, కొన్ని రాళ్ళ మీదను, కొన్ని మంచి నేలను పడ్డాయి. ఇప్పుడు మంచి నేలను పడినది ఏంటిది? రాళ్ళ దగ్గర పడినది ఏమిటి? అదంతా మీరు ఆలోచిస్తే ఏ విత్తనం అది? వాక్యము అనే విత్తనము. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని విత్తనాలు అయ్యాయి? ఇప్పుడు 3 విత్తనాలు అయ్యాయి. అంటే ఇప్పుడు మీరు వాక్యాన్ని కలిగి ఉన్నారా లేదా? మీ చేతుల్లో బైబిల్ ఉన్నాయి, మీరు చదవటానికి కనీసం 7th క్లాస్ అనే చదువుకుంటారు, అక్షరాలు తెలుసు, చదువుతున్నారు. ఆదివారం పూట వాక్యం వింటున్నారు. కనీసం 100 ప్రసంగాల్లో అన్నీ గుర్తుండిపోయిన 5 ప్రసంగాలైనా గుర్తుంటాయిగా మీకు? 5 కూడా తక్కువ చెప్పానా? కొంపదీసి అయ్యన్నా గుర్తుంటాయిగా. అంటే వాక్యమును విత్తనము మీరు కలిగి ఉన్నారు. ఇవి కూడా మీరు విత్తాలి. ఇప్పుడు 3 విత్తనాలు చెప్పేసుకున్నాం మనం. 1 యేసు అను విత్తనము, 2 విశ్వాసులు కూడా విత్తనములే, 3 వాక్యము విత్తనము. 4వ విత్తనం గురించి బైబిల్లో చూద్దాము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 35వ వచనము నుండి 38 వరకు చదివి ఆ విత్తనం ఏమిటో మీరు నాకు చెప్పండి. ఆమె చదువుతుంది, మీరు వినండి. విత్తనం ఏంటో మీరు చెప్పండి. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు చదవబడిన వచనాల్లో విత్తనం ఏంటో మీరు చెప్పండి. శరీరము. శరీరము ఇది విత్తబడి మహిమ శరీరముగా తిరిగి లేపబడుతుంది. అంటే మన శరీరము కూడా విత్తనమే, మన శరీరము కూడా విత్తనమే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎన్ని విత్తనాలు అయ్యాయి? 4 విత్తనాలు అయ్యాయి. ఓకే, 5వ విత్తనం దగ్గరికి మనము ఒకసారి వెళ్దాము. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం ఒకసారి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు
తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయును. ఇంకా మనం కొంచెం అలా కిందకి చదువుకుంటూ వస్తే అక్కడ 2 విత్తనాలు మనకి నోటీస్ అవుతున్నాయి. 2 విత్తనాలు. ఒకటి వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను అన్నాడు. అంటే దశమ భాగములు కానీ, కానుకలు కానీ, లేదా మీకు పొలం ఉండి రైసు పండితే రైసు కానీ, ఇంకేదైనా మీకు కూరగాయలు పండితే కూరగాయలు కానీ, మీకు కలిగినది మీకు వాక్యోపదేశము బోధించువానికి తెచ్చి ఇచ్చుట విత్తనము. ఓకే, ఇప్పుడు ఇది ఎన్నోది? 5వది. అక్కడ ఇంకొక విత్తనం ఉన్నదని చెప్పాను కదా. మనుషుడు ఏది విత్తునో అదే కోయునంటే క్రియలు అనేది కూడా ఇంకొక విత్తనం. మొత్తం 6 విత్తనాలు చెప్పాను మీకు. ఎన్ని? 6 విత్తనాలు. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి మరలా గుర్తు చేసుకుందాము. మొట్టమొదటి విత్తనము యేసు, 2వ విత్తనము మనమే, 3వ విత్తనము వాక్యము, 4వ విత్తనము మన శరీరము, 5వ విత్తనము కానుకలు, దశమ భాగాలు, దేవుని కొరకు మనం తెచ్చేవి, 6వ విత్తనము క్రియలు. మనం ఏది విత్తుతామో అదే కోస్తాము. మంచి విత్తితే మంచి కోస్తాం, చెడు విత్తితే చెడు కోస్తాము. సో ఇప్పుడు 6 విత్తనాలు ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ దేవుడు మనకిచ్చాడు. ఇవన్నీ దేవుడు మనకిచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఇవి విత్తటం ప్రారంభించాలి. ఎక్కడ విత్తాలి అనేది ఇప్పుడు పాయింట్. ఎక్కడ విత్తాలి అని అంటే మనం చదివిన వచనాల్లోనే మీరు జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 13లో పొలములో విత్తాలి అని ఒక చోట రాయబడింది. పొలము లోకము అని రాసింది. అంటే అప్పుడు మనం విత్తనాలు కొన్ని ఎక్కడ విత్తాలి? అన్ని విత్తనాలు కాదు. మీ దశంభాగాలు తీసుకెళ్ళి లోకంలో విత్తలేరు కదా, అవునా కదా? లోకములో విత్తాల్సిన విత్తనం ఏంటి? యేసును అను విత్తనమును మీరు విత్తచ్చు. కానీ విశ్వాసులను విత్తనమును మరలా లోకములో విత్తకూడదు, సంఘములో విత్తాలి. కానుకలను విత్తనము సంఘములో విత్తాలి. క్రియలను విత్తనము సంఘములోను లోకములోని కూడా మనము విత్తాలి. శరీరము లోకములో విత్తకూడదు, దేవుని దగ్గర సమర్పించుకొని మంచి క్రియల చేత ఇక్కడ విత్తబడాలి. చూసారా? విత్తబడాల్సిన స్థలములలో ఎన్నున్నాయంటే, 1 లోకము, 2వది హృదయము. ఎక్కడ విత్తాలి ఇప్పుడు చెప్పండి? హృదయములో ఏం విత్తాలి? యేసు ప్రభువును విత్తాలి. హృదయములో వాక్యమును విత్తాలి. కానీ హృదయములో విశ్వాసాన్ని విత్తలేము. అర్థమవుతుందా? విశ్వాసాన్ని విత్తకూడదు, పాస్టర్ గారిని కూడా విత్తకూడదు. ఇప్పుడు చాలామంది హృదయాల్లో యేసు ప్రభు కంటే పాస్టర్ ఎక్కువ ఉంటాడు. అట్లాంటి పెచ్చోళ్ళు ఉన్నారు ఇప్పుడు. చూసారా మీరు? అంటే నేను అందుకే పాయింట్ బై పాయింట్ మాట్లాడుతుంది. అన్ని విత్తనాలు అన్ని చోట్ల పనికిరావు. కొన్ని భూముల గురించి నేను వింటున్నప్పుడు అక్కడ రైస్ వేస్తే పండుతుంది కానీ చెరుకు తోట వేస్తే పండదంట. ఆ భూమి సారం అట్లాంటిది. యేసుక్రీస్తుని లోకములో విత్తొచ్చు, హృదయములో విత్తొచ్చు, సంఘములో విత్తొచ్చు. కానీ కానుకలు సంఘములోనే విత్తాలి కానీ లోకములో విత్తకూడదు. వాక్యము లోకములోని విత్తొచ్చు, సంఘములోని విత్తొచ్చు, మనుషుని హృదయములోని విత్తొచ్చు. కానీ విశ్వాసి అనే విత్తనము సంఘములో విత్తొచ్చు కానీ లోకములో విత్తకూడదు, ఒకని హృదయములో విత్తకూడదు. అంటే ఏ విత్తనములు ఎక్కడ వేయాలో కూడా మనము తెలుసుకోగలగాలి. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు ఎక్కడెక్కడ విత్తాలనంటే లోకము అనే ఒక స్థలం ఉన్నది, హృదయం అనే ఒక స్థలం ఉన్నది, సంఘము అనే ఒక స్థలం ఉంది. అంటే 3 స్థలాలు ఉన్నాయి మనకి. 3 స్థలాల్లో ఏ ఏ విత్తనాలు విత్తాలో నేర్చుకోవాలి. మీ కానుకలు సంఘములో విత్తండి, లోకములో విత్తకూడదు. కొంతమంది ఎక్కడ వాక్యముని ఇంకో దగ్గర విత్తే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కడో వాక్యముని ఎక్కడ విత్తే వాళ్ళు ఉంటారు. అలా ఉండకూడదు. మనం ఎక్కడ ఉపదేశం పొందుతున్నామో అక్కడ మీ వాక్యము, మీ ధనమును అక్కడే ఇవ్వాలి.
అక్కడే మీ సంపద, మీ దశమ భాగమును విత్తనములు అక్కడే ఇవ్వాలి అని బైబిల్ చెప్పేసినప్పుడు ఇంకా బైబిల్ దాటేందుకు మనం వెళ్ళాలి? యేసుక్రీస్తుని ఎక్కడ విత్తాలంటే లోకములో విత్తాలి, మనుషుల హృదయములో విత్తాలి, సంఘములో కూడా విత్తాలి. మనం యేసుని గణపరచాలి. సంఘములో ప్రతి ఒక్కరి హృదయములో యేసుక్రీస్తు ప్రభువుని ఎలా విత్తాలి అంటే వాక్యము ద్వారా విత్తాలి. ఎంతగా దేవుని వాక్యము నీ హృదయములోనికి వెళ్ళేటట్లుగా మాట్లాడుతామో అంతగా క్రీస్తుని మీరు స్వతంత్రించుకుంటారు. ఎందుకంటే ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువు కాబట్టి. చూడండి, విత్తనాలు ఉన్నాయి, విత్తాల్సిన స్థలము కూడా మనకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ సోమరి అంట విత్తు కాలమున విత్తడు అంట, సామెతల గ్రంథంలో ఉంది. అవునా? సోమరి ఏం చేస్తాడు? విత్తు కాలమున విత్తడు. విత్తడానికి ఒక కాలం ఉంటుందా ఉండదా? లోకంలో కూడా ఉంటుంది. అవునా? మామిడికాయలు చలికాలం మీకు దొరుకుతాయా? దొరకవు. ఎందుకు? దాని పంటకి వేరే టైం ఉంది. ఇప్పుడు సీతాఫలాలు దొరుకుతాయి, మంచి ఎండలప్పుడు దొరుకుతాయా? దొరకవు. ఎక్కువగా ఫ్రూట్స్ ఎండాకాలంలో దొరుకుతాయి, సపోటాలు కానీ అన్ని కాలాల్లో పండే ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది బనానా, ఇంకా జాంకాయ, బనానా కొన్ని. అలాగే కాలాలు ఉన్నాయి ప్రతి ఫ్రూట్కి, ప్రతి విత్తనానికి కూడా విత్తే సమయము కూడా ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తటానికి కూడా దేవుడు ఒక కాలాన్ని పెట్టాడు. ఆ కాలములోనే మనము విత్తాలి. ఆ కాలం ఏమిటో తెలుసా? యేసు రాకడ వరకు, మనం ఎత్తబడే సమయము వరకు విత్తే కాలం అన్నమాట. హల్లెలూయా. సో మనమందరం ఇంకా యేసు రాకడ జరగలేదు కాబట్టి విత్తే కాలములోనే ఉన్నాము. సోమరు ఏం చేస్తాడంటే విత్తు కాలమున విత్తడాడు, విత్తు కాలమున విత్తడు. ఒక స్కూల్లో సోమరులు ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవటానికి ఒక పరీక్ష పెట్టి మాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ, యవ్వనంగా ఉన్న స్టూడెంట్స్ అందరినీ, అరే మీలో బద్ధకస్తుడు ఎవరో చేతులు పైకెత్తితే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను రా అన్నాడంట. అనగానే అందరూ చేతులు ఎత్తాడు, ఒకడు ఎత్తలే. వాడెందుకు ఎత్తలేదంటే నాకు చేయతలని కూడా బతకం అన్నాడు అంటాడు. ఆ గిఫ్ట్ ఆడికే ఇచ్చారు తీసుకెళ్ళి. అందరూ బద్ధకస్తులు అయితే మరి దేవుని పనిచేసేది ఎవరండి? బద్ధకస్తులను బైబిల్ వర్డ్ ప్రకారం చెప్పండి, ఆ మాట ఏంటి? సోమరి. సోమరిని బైబిల్లో ఏమన్నాడు దేవుడు? చెడ్డదాసుడైన సోమరి అన్నాడా లేదా? సోమరి అయిన చెడ్డదాసుడా అన్నాడు. మీకు విషయం తెలుసా? దేవుడికి నచ్చని వ్యక్తులు ఎవరు అంటే మొట్టమొదటగా వచ్చేది పిరికివారు. ప్రకటన గ్రంథంలో నరకానికి పోయే లిస్టులో మొట్టమొదటి పేరు పిరికివారి గురించే రాశాడు. అందుకే నేను పిరికివారు గురించే ఒక ప్రసంగం చేశాను. పిరికివారు మొట్టమొదటిగా దేవుని రాజ్యానికి అర్హులు కారు. ఒకడికి భయపడి సేవ చేయటం కానీ, ఒకడికి భయపడి దొంగచాటున ఉండటం కానీ, ఒకడికి భయపడి సువార్త చెప్పటం మానేసిన దేవుడికి నచ్చదది. మనుషుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకొనునో నా తండ్రి ఎదుట నేను అతనిని ఒప్పుకుంటాను అన్నాడు దేవుడు. భయపడకూడదు. మన పరిచర్య విషయంలో మంది భయపడకూడదు. తెగింపుతో దేవుని సువార్తను ప్రకటించగలగాలి. హల్లెలూయా. హైదరాబాద్లో ఒకసారి ఒక సందర్భం జరిగిందండి. నేను కొద్ది కాలం హెబ్రోన్ చర్చికి వెళ్ళాను. దేవుని మహాకృపను బట్టి బైబిల్ మిషన్ చర్చి కొద్ది కాలం, హెబ్రోన్ చర్చి కొద్ది కాలం, పెంతుకోస్తు చర్చి కొద్ది కాలము, సియోను పెంతుకోస్తు ఉంటుంది కదా, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు పాస్టర్లు అంటారే, ఆ సంఘానికి కొద్ది కాలము, అసలు రోమన్ క్యాథలిక్ ఏం చెప్తారు అక్కడ కొద్ది కాలము, మెథడిస్ట్ సంఘాల్లో ఏం చెప్తారు అక్కడ కొద్ది కాలము, అలాగే చాలా సంఘాలు తిరిగి వచ్చి బాగా ఆరితీరిపి నిల్చున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఏంటి హెబ్రోన్ సంఘంలో ఒక పాస్టర్ గారు సువార్త ఎలా చెప్పాలో తెలుసా? సువార్త చెప్పటానికి వెళ్ళినప్పుడు నీ ప్రాణం పోతుందని తెగింపుతో, ఆ దృష్టితో, ఆలోచన చేతే నువ్వు సువార్త చెప్పడానికి వెళ్ళాలి అని బలంగా ప్రసంగం చేశాడంట. చేసిన తర్వాత సువార్త కూటం పెట్టి అందరిని తీసుకెళ్తే అటు నుంచి మొదలు కర్రలు పట్టుకొని వస్తుంటే అన్న చెప్పాడు కదా, రండి రా ముందుకెళ్దాం అంటే అందులో అన్నాడంటారా అన్నేడ్రా అని అడిగాడట.
అన్నే లేడు, అల్లు చూత్తరికి అల్లం దూరం పరిగెత్తాడు. ఎవరు? ప్రసంగం చేసిన వ్యక్తి. కొంతమంది మాటలే సువార్త చెప్పడానికి దమ్ముండదు. మేము రాజస్థాన్ వెళ్ళాం కదా, రాజస్థాన్కి మధ్యప్రదేశ్కి బోర్డర్లో ఒక చర్చ్ ఉంది. మధ్యప్రదేశ్ పాస్టర్ల మీటింగు మధ్యప్రదేశ్లో జరగాలి. ఆ పాస్టర్లు అందరూ ఏం చెప్పారంటే, మధ్యప్రదేశ్లో ఎక్కడైనా 5-6 కంటే ఎక్కువగా కూడుకున్నారనే సంగతి ఆ మతోన్మాదులకు తెలిస్తే ఆ రాష్ట్రంలో కర్రలు పట్టుకొని కొడతారంట, కర్రలకు మేకులు దిగ్గొట్టుకొని వస్తారంట. అందుకని మధ్యప్రదేశ్లో జరగాల్సిన పాస్టర్స్ మీటింగ్ని రాజస్థాన్ బోర్డర్కి షిఫ్ట్ చేశారు. ఆ మధ్యప్రదేశ్ పాస్టర్లు అందరూ బైకుల మీద వచ్చారు, మమ్మల్ని కూడా బైక్ మీద తీసుకెళ్లారు. మేము అక్కడ ఒక చర్చిలో పాస్టర్స్ అందరూ కూర్చున్నారు. దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి ఒక వాక్య సందేశమును నేను చెప్పాను. ఎట్లాగుండాలంటే దానియేలులాగా ఉండాలి, షడ్రాక్ మెషక్ అబేద్నెగోలాగా మనం ఉండాలి సేవ చేయడానికి వచ్చేటప్పుడే. అట్లాంటి వాళ్ళు అయితేనే దేవుడికి కావాలంచే దినమున. అవునంటారు కాదంటారా? అట్లాంటి వాళ్ళే అంచె అబద్ధ క్రీస్తును ఎదుర్కోగలరు. అట్లాంటి సేవకులు మనకి కావాలని నేను ప్రసంగం చేశాను. ప్రసంగం చేసినప్పుడు ప్రసంగం విన్న వాళ్ళందరూ విన్నారు. అందరూ వింటే మాతో పాటు మేము 3 వెళ్ళాం కదా, అందులో ఒకడు అంటాడు, సాయంత్రం మనం మధ్యప్రదేశ్ వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కాలంటే, అన్న ట్రైన్ ఉదయం కదా, తెల్లవారు వెళ్దాం, ఇప్పుడు వెళ్తే ఎవడని కూర్చునే కొడతాడు మనకి అన్నాడు. నేనేం పేరు చెప్పను, ఎందుకంటే నేను అన్నాను అసలు మనం ఇక్కడికి వచ్చిందే సువార్త చెప్పడానికి, మళ్ళీ ఎవడికో భయపడి దొంగచాటుని వెళ్ళిపోయేదానికి ఇంకెందుకు ఇక్కడ రావటం? అదేది ఇంట్లోనే అక్కడ ఆంధ్రాలోనే కూర్చుండేవాళ్ళం కదా, ఏం కాదురా పర్వాలేదు అన్న. ఎక్కడికి వెళ్ళినా భయమే, వణుకు వణుకు వణుకు. దేవుని కృపను బట్టి కాస్త ధైర్యంగా ఉన్నది నేనే. వాళ్ళు చూస్తే మనకు పిరుకుతనం వచ్చేస్తుంది. ధైర్యముగా సువార్తను ప్రకటించగలగాలి. హల్లెలూయా. సోమరి విత్తు కాలమున విత్తడు. సోమరి అంటే దేవుడికి నచ్చదు. దేవుడికి నచ్చని వ్యక్తుల్లో 3వ వ్యక్తి ఎవరంటే మొహమాటం పడేవాడు. ఎవరు? మొట్టమొదటి వ్యక్తి పిరుకోడు, 2వది సోమరి. సోమరి అయిన చెడ్డదాసుడు ఇతన్ని తీసుకెళ్లి చీకటి కొట్టిలో పడే. అతను వ్యభిచారం చేశాడా? లేదు. దొంగతనం చేశాడా? లేదు. వాక్యాన్ని ఏమైనా దుర్బోధ చేశాడా? అది కూడా కాదు. ఏం చేశాడంటే దేవుడిచ్చిన తలంతుని గొయ్యి తీసుకెట్టాడు. బద్ధకం వాడికి, బద్ధకం. అందుకనే దేవుడు ఆయన అంటే నచ్చలా. 3వది మొహమాటం ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు మొహమాటము లేని బోధకుడు అంట. నికోదేమంటాడు, నీవు మొహమాటము లేని బోధకుడు అని మేము ఎరుగుదుము అన్నాడు. వాక్యము చెప్పేటప్పుడు మొహమాటం ఉండకూడదు. మొహమాటం ఉన్నాడు వాక్యం చెప్పకూడదు అంతే. వాక్యం చెప్పటానికి రిజెక్ట్ అనమాట, అతను చెప్పకూడదు. మోతే అనే ప్రాంతం ఉంది. మోతే అంటే భద్రాచలం దగ్గర ఉంటుంది. మోతే అంటే ఏంటో తెలుసా? ఆ ఏరియాకి ఉన్న పేరేటంటే, రాముడు సీతను ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత, సీతను ఎత్తుకొని వెళ్ళిపోతాడు కదా హంసలో ఎక్కించుకొని, క్షమించండి, రావణుడు రాముడు భార్యను ఎత్తుకొని వెళ్ళిపోతాడు కదా, ఒక హంస లాంటిది ఉంటుందంట. ఆ హంస వచ్చి పోరాడుతుందంట రాముడితో. పోరాడినప్పుడు రెక్కలు నరికేస్తాడు కదా, గ్రద్దను రెక్కలు నరికేస్తాడు. మనం ఎప్పుడో హిందుత్వం వదిలిసి వచ్చేసాం, మనం గుర్తుండదులేండి అనుకోండి. రెక్కలు నరికేస్తారు కదా, ఆ ప్రాంతాన్ని మోతే అంటారు. ఆ ప్రాంతాన్ని మోతే అంటారు. అక్కడ సువార్త కూటాలు జరగనివ్వరంట. ఒకవేళ జరిగిన మీ దేవుడి గురించి చెప్పుకోండి, కానీ విగ్రహారాధన గురించి చెప్తే ఆ సువార్త కూటాన్ని జరగనివ్వరు. అక్కడ పాంప్లెట్ వేసి మీటింగ్ పిలిచారు 2016లో. నేను అక్కడ మీటింగ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళటంతోనే దేవుడు నాకు ఒక వచనాన్ని చూపించాడు. ఆ వచనం పట్టుకొని ప్రసంగం చేస్తున్నాను. ప్రసంగం మధ్యలో అన్నాను, విగ్రహారాధులు ఒక్కడు కూడా దేవుని రాజ్యానికి యోగ్యుడు కాడు అనగానే మైకు స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను చూసిన తర్వాత అని మైక్ పెట్టాడు. పెట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయ కదా, విగ్రహారాధకులు ఒక్కడు కూడా దేవుని మైక్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆపేస్తుంది ఎవరు అనుకుంటున్నావు? పాస్టర్ గారు. అయ్యా 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 వద్దు 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 వద్దు. మరి ఇంకెందుకు మనం అక్కడ కూటం పెట్టుకొని విగ్రహారాధులందరూ దేవుని రాజ్యానికి అర్హులు అని చెప్పాలి. అప్పుడు నేను ఆపేస్తే ముందు చెప్పేది చెప్పేయడమే.
ప్రతి ఒక్కడు ఇలా భయపడి ఉంటే అరుణాచల్ ప్రదేశ్లో 80% క్రిస్టియానిటీ ఉండేదా ఈరోజు? ఒకప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో 1% క్రిస్టియానిటీ ఉండేదంట. అక్కడ మొట్టమొదటిగా మన భారతదేశంలో జీవో పాస్ చేసింది అరుణాచల్ ప్రదేశ్లోనే, సువార్త ప్రకటించకూడదని. ఆ జీవో పాస్ చేసిన తర్వాత సువార్త విస్తరించిందంట. అరుణాచల్ ప్రదేశంలో అరుణుడుగా యేసుక్రీస్తు సువార్త విస్తరించింది. హల్లెలూయా. మన రెండోసారి ఎలక్షన్లో మోడీ అక్కడికి వెళ్ళి నాకు ఓటేస్తే మిమ్మల్ని యెరూషలేం ఫ్రీగా తీసుకెళ్తానని అడిగి ఓట్లు వేయించుకున్నాడు. అది తెగింపు ఉండాలి. పోతే పోయాం. మీటింగ్ ఆపితే ఎన్ని మీటింగ్లు ఆపుతారు? ఎంతమందిని ఆపుతారు? దేవుని కార్యాన్ని ఎవడైనా ఆపగలడా? తెగింపు ఉండాలి. అందుకే మోమాటం కలిగిన వాడు సువార్తకి పనికిరాడు, సేవ చేయటానికి పనికిరాడు, దేనికి పనికిరాడు. నాకు మోమాటం విషయంలో యేసన్న గారు ఒక మాట చెప్పారు. ఆ మాట ఏంటంటే నాకు ఇప్పటికీ గుర్తుంది. పాస్టర్ గారికి మేము మామూలుగా ఐస్ క్రీమ్ తింటామంటే తొందరగా తెచ్చిరా తినేస్తాను అన్నాడు. అన్న తర్వాత అంటే మామూలుగా అంటే జోక్గా మాట్లాడతారని తొందరగా తెచ్చిరా అని అంటే ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఐస్ క్రీమ్ తింటూ ఒక మాట చెప్పాడు. ఒరే, నేను సేవకు వచ్చిన కొత్తలో మేము ఒక దగ్గర ప్రార్థనా కూటానికి వెళ్ళాము. ప్రార్థనా కూటానికి వెళ్తుంటే వాళ్ళు ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చారంట. తెస్తుంటుంటే అందులో ఒక పాస్టర్ గారి పక్కన అన్నాడంట ఇలాగని. అనగానే ఆయన అన్నాడు కదా, నేను కూడా అన్నాడట. అనగానే ఆయన పడికెళ్ళి పీడికేం తినాలనిపిస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్కన ఉన్నోడు తీసుకొని తింటున్నాడు. తింటుంటే ఐస్ క్రీమ్ అండి భలే ఉందండి అని పాటగా అంటున్నాడంట. అబ్బాబ్బా తింటే ఎట్లాంటి ఐస్ క్రీమ్ తినాలని యేసన్న గారు అని అంటున్నాడంట. ఈయనకేమో తినాలనిపిస్తుందా అని అప్పుడే వచ్చి చెప్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి డబ్బులు ఉంటే ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నాడంట. ఫంక్షన్లోంచి బయటకు వచ్చాక వచ్చిన తర్వాత, ప్రభువా ఐస్ క్రీమ్ తినాలనిపించింది, నా పక్కోడు తిన్నన్నాడని మోమాటంతో నేను తిన్నానంటే దేవుడు ఆ రోజు అతనికి ఒక పాఠం చెప్పాడంట. అసలు నువ్వు ఏ విషయంలో మోమాటం పడవద్దు. ఎవరింటికి వెళ్ళి నువ్వు భోజనం చేసినా, అమ్మ నాకు ఇంత వేయు, ఇంతకంటే ఎక్కువ వద్దు, లేకపోతే నాకు చాలలేదు ఇంకొంచెం వేయు, నేను ఈ కూర తింటాను ఆ కూర తినను అని మోమాటం లేకుండా నువ్వు చెప్పలేకపోతే వాక్యం ఎప్పుడు చెప్తావు? ఏదైనా మోమాటం లేకుండా చెప్పాలి అనేది దేవుడు నేర్పించాడు. ప్రతి విషయంలో అంతే, ఆ విధంగానే ఉండాలి. అడిగి తినే స్వాతంత్రం ఉండాలి మనకి. మొహమాట పడకూడదు. తినే దగ్గర మొహమాట పడకూడదు, వాక్యం బోధించే దగ్గర అసలు మొహమాట పడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి, దేవునికి అసహ్యులు ఎవరంటే ఈ ముగ్గురే: మొహమాటం కలిగిన వారు, సోమరులు, పిరికివారు. అందులో సోమరులు విత్తు కాలమున విత్తరాలు. మనము సోమరులుగా ఉంటే ఫలించలేము. కాబట్టి మనము ఫలించాలి అని అంటే మీకు ఒక వచనాన్ని నేను చూపెడతాను, దయచేసి చూడండి. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. 26వ అధ్యాయము. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. హల్లెలూయా. ఇస్సాకు ఏం చేశాడు చెప్పండి? విత్తనము వేశాడు. విత్తనము వేయకుండా దేవుడు అతన్ని ఆశీర్వదించి ఉండేవాడా? విత్తనము వేయకుండా అతడు గొప్పవాడు అయి ఉండేవాడా? విత్తనము వేసి ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. మనం విత్తాల్సింది ఏంటని చెప్తున్నాడు పౌలు? ఆత్మ సంబంధమైనది మీ కొరకు మేము విత్తి ఉండగా అంట. మీ కొరకు మేము విత్తి ఉండగా అన్నాడు. మీరు యేసుని ప్రకటించి చూడండి, దాని ప్రతిఫలం ఖచ్చితంగా పొందుకుంటారు. ఒకసారి ఒక బ్రదర్ అన్నాడు, అన్న దాదాపు 1000 మంది కన్నా సువార్త చెప్పుకుంటాను, ఒక్కడంటే ఒక్కడు రక్షణ పొందినట్లు నాకు తెలియదు అన్న. నా సువార్త వ్యర్థమైపోయినట్లనా అనంటే వ్యర్థం కాదు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను. ఒక 2 వ్యక్తులు, ఒకడు 50 మందికి సువార్త చెప్పాడు, 50 మందిలో ఒకడు కూడా రక్షణ పొందలేదు. ఇంకొకడు 100 మందికి సువార్త చెప్పాడు, 100 మంది రక్షణ పొందారు.
పరలోకంకి వెళ్ళిన తర్వాత 50 మందికి నువ్వు సువార్త చెప్పావని 100 మందికి నువ్వు సువార్త చెప్పావని ప్రతిఫలం ఇస్తాడు తప్ప 100 మందిని నువ్వు చెప్పిన తర్వాత రక్షణ పొందినందుకు ప్రతిఫలం అవడు. నేను చెప్పింది అర్థమవుతుందా? అర్థమై ఉంటుంది మీకు. సువార్త చెప్పినందుకు 100 మందికి ప్రతిఫలం వచ్చింది, కానీ 100 మంది రక్షణ పొందినందుకు కాదు. అప్పుడు ఈ 100 మందికి సువార్త చెప్పి రక్షణలోకి నడిపించిన వ్యక్తి అడుగుతాడంట దేవుడిని, అయ్యా అతడు 50 మందికి సువార్త చెప్తే ఒక్కడు కూడా రక్షణ పొందలే, నేను 100 మందికి సువార్త చెప్తే 100 మంది రక్షణ పొందారు, బాప్తిస్మం పొందారు, నాకు అతనికి ఒకటే లెవెల్ గిఫ్ట్ ఏంటి, మా ఇద్దరికి ఒకటే బహుమతి ఏంటి అని అంటే, రక్షణ పొందుట అనేది అది నా పని, ప్రకటించుట అనేది నీ పని. ఆయన ప్రకటించాడు, కానీ వాళ్ళ రక్షణ పొందాలో లేదనేది నా డిసైడ్. అది నువ్వు ప్రకటించావు, ప్రకటించినందుకే ప్రతిఫలం, కానీ వాళ్ళు రక్షణ పొందినందుకు కాదు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతోమందికి ప్రకటిస్తే అన్ని ఆత్మలు సంపాదించుకున్నట్లే. వాళ్ళు బాప్తిస్మం పొందకపోనే వాళ్ళు నరకానికి పాత్రులైపోనే, దేవుని రాజ్యానికి పాత్రులే. కానీ నువ్వు 100 మందికి సువార్త చెప్తే 100 మందికి నువ్వు సువార్త చెప్పినట్లుగానే దేవుడు లెక్కేస్తాడు. హల్లెలూయా. ఇదే సూత్రము క్రియల విషయంలో. నువ్వు మంచి పనులు చేస్తే మంచి వస్తాయి, చెడ్డ పనులు చేస్తే చెడ్డ వస్తాయి. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. దావీదు ఒక చెడ్డ కార్యం చేశాడు. అందరూ యుద్ధానికి వెళ్తుంటుంటే ఈయన రాజయ్యుండి ఈయన కూడా యుద్ధానికి వెళ్ళవలసింది ఉంది. మిద్దె మీదకి ఎక్కి అల్లంత దూరాన బాత్రూంలో స్నానం చేస్తుంది. అప్పుడులో ఓపెన్ బాత్రూమ్లు ఎక్కువ కదా, క్లోజ్డ్ బాత్రూమ్ అయితే పాపం ఈయన కనబడకపోను. ఓపెన్ బాత్రూంలోనే బత్సెబా స్నానం చేస్తుంటే ఇలా చూశాడు అన్నమాట. చూసిన తర్వాత పాపం చేయటానికి దారులు ఎత్తుక్కున్నాడు, ఆమెను అంతఃపురానికి తెచ్చుకున్నాడు, ఆమెతో శయనించాడు. చేసిన పాపం అది. ఆ తర్వాత దావీదు జీవితంలో చూడండి, అతడు మొట్టమొదట పెళ్లి చేసుకున్న భార్య కూడా ఇంకొకడు తెలిపోయింది. తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు సెకండ్ హ్యాండ్లే, అబిగయలు సెకండ్ హ్యాండ్లే, బత్సెబా కూడా సెకండ్ హ్యాండ్లే, అన్నీ సెకండ్ హ్యాండ్లు బ్రతుకులే. ఎందుకంటే ఆయన సెకండ్ హ్యాండ్ల పనులు చేశాడని. నేను అతను చేసింది ఇంకొక తప్పేంటి, ఊరియా చనిపోయేటట్లు చేయటం. ఊరియా చనిపోయేటట్లు చేశాడు. అందుకు దేవుడు దానికి ప్రతిఫలం ఎలాగిచ్చాడో తెలుసా? బత్సెబాకి ఈయనకి మొట్టమొదట పుట్టిన బిడ్డ చనిపోయాడు. తర్వాత అబ్షాలోము ద్వారా అమ్నోను రాజకుమారులు అందరూ పోయారు, ఆఖరికి అబ్షాలోము కూడా పోయాడు. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం, అదే కోస్తాం. సింగపూర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, ముస్తాఫా షాపింగ్ కాంప్లెక్స్ అంటారు. అక్కడికి ఒకరోజు డ్యూటీ దిగి అర్జెంటుగా పని మీద వెళ్ళిపోతుంటుంటే ఒకడు పక్కన రోడ్డు పక్కన కూర్చున్నాడు, తెలుగువాడే కూర్చున్నాడు. మొత్తం బోల్ హెడ్ అనమాట, పుట్టబుర్ర అయిపోయింది, వెంటికలే ఈ సైడ్లే ఉన్నాయి జెండా కట్టినట్టు, ఈ పైన ఏమి లేవు. అని ఇలా చూశాను, ఈయన ఎక్కడో చూసినట్టు ఉంది అనుకుంటున్నా, మనసులో దాటిల్లిపోతున్నాను. వాడు నన్ను ఇలా చూశాడు, రాయ్ మర్చిపోయారు నన్ను అని అన్నాడు. ఇలా వెనక తిరిగి చూసి, నన్నేనా పిలుస్తున్నావు అని అంటే, నిన్నేరా, నీ పేరు సుదర్శనే కదా, రాగా అప్పుడే మర్చిపోయారు నన్ను అన్నాడు. ఆయనకు వచ్చి తీరా చూస్తే చాలాసేపు నాకు గుర్తుకు రావట్లేదు. తర్వాత చెప్పాడు, క్యాప్ పెట్టుకుని ముఖం చూపెడితే అడు ముఖం గుర్తుకొచ్చింది నాకు. అప్పుడు అరే నువ్వా అని, మా ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. సింగపూర్ వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది, ఈ 10 ఏళ్ళలో అడిగి మొత్తం పోయింది పైన. దేవుని కృపను బట్టి నాకు బాగానే ఉంటుంది. ఆ రోజు ఆడే అన్నాడు, నీ జుట్టు ఏంటి, విగ్ ఏంట్రా అని అడిగాడు అనమాట. ఆడికి అది విగ్గా కాదో తెలుసుకోవడానికి ఒకసారి ఎరగలేదని అంటాడు నన్ను, ఎందుకంటే అది ఒత్తుగా ఉంటుంది కదా. ఇప్పుడంటే కొద్దిగా పలచబడింది, కానీ ఇంతకుముందు ఇంకా ఒత్తుగా ఉండేది. వాడు ఆ రోజు నాతో ఒక మాట అంటాడండి, పెళ్ళయింది ఏట్రా అని అడిగాను. పెళ్ళయిందిరా, కూతురు అని అన్నాడు. అనగా ఏం చదువుతుందంటే, ఏం చదువుతుంది, ఇంకోటి తెలిపింది అన్న. నీకు అప్పుడే పెళ్ళి అయిపోవటం, అది ఇంకొకటి వెళ్ళిపోవటం, కూతురు పుట్టడం వెళ్ళిపోవటం కూడా. అంటే మనం వయసులో ఉన్నప్పుడు ఏం చేసాంరా, ఒక అమ్మాయిని నేను లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నాను, నా కూతురు ఇంకొకటి లేపుకెళ్ళిపోయాడు అన్నాడు. సరే అయితే ఇప్పుడు దాన్ని అంత ఫీల్ అవ్వకలే అని అంటే, ఏ కర్మైనా సరే మరలా మనకు తిరిగి వస్తుందిరా అన్యుడే ఆ మాట అంటున్నాడు. ఆ మాట బైబిల్లో రాసి ఉన్నప్పుడు మనకు భయం లేదా? అప్పుడు మనం మంచి క్రియలు విత్తాలి కదా. అందుకే మేలు చేయటం ఎందు విసుకకు ఎందుమన్నాడు గలతీ పత్రికలో తర్వాత వచనాల్లో.
మేలు చేయట యందు విసుకక యుందుము. మనం మంచి విత్తనములు విత్తినప్పుడు ఒకరి జీవితంలో దాని ప్రతిఫలము తిరిగి మనకి వస్తుంది. హల్లెలూయా. ఇందాకే మేము భోజనాలు చేసిన తర్వాత పాస్టర్ గారితో మాట్లాడుకుంటే, మేము మీకు పరిచయం అయిన తర్వాత మీరు డ్రెస్ మార్చుకున్నారని, మా ద్వారా మీరు కొద్ది మేలు పొందారని మాకు చాలా సంతోషంగా ఉందని మా ఆవిడంటే, ఆయన కూడా మాకు గుర్తు చేశారు. నిజంగానే కరుణాకర్ గారి ద్వారా మన ఎవరో ఆయన పేరు నారాయణ పాల్ గారు మాకు పరిచయం అవటము, ఆ డైట్ తెలుసుకోవటం, బరువులు తగ్గించుకుని మాకు మేలు జరిగిందండి అని చెప్పాను. ఒకరి ద్వారా ఒకరికి మేలు జరగాలి కానీ కీడు జరగకూడదు, కీడు జరగకూడదు. అందుకే మేలు చేయటం యందు విసుకక యుందుము అన్నాడు. మనం ఎటువంటి క్రియలను విత్తుతామో అటువంటి ప్రతిఫలమే మనము పొందుకుంటాం. హల్లెలూయా. ఒకసారి లాస్ట్ ఇయర్ అనుకుంటా, నవంబర్ మంత్లో ఇంట్లో బియ్యం లేవు. అది ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఇంట్లో బియ్యం లేవు. కానీ అంతకుముందు 2 సంవత్సరాలు కరోనా టైంలో కొంతమందికి బియ్యమును కూరగాయలను సప్లై చేసాం మేము. అందులో నావి కూడా కొంత డబ్బులు ఉన్నాయి. దేవుడు మర్చిపోలేదు. మా ఇంటిలో బియ్యము లేని దినం వచ్చినప్పుడు, ఇంటిలో కూరగాయలు కొనుక్కోలేని స్థితిలో, ఇంటిలోకి 2 నెలలకు సరిపడగా సామాన్లు కొని పంపించింది ఒక స్త్రీ. దేవుడు మర్చిపోడు మనకి. దేవుని పేరిట మీరు ఏది చేసినా మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాడు. ఆయన పేరిట మీరు ఇచ్చిన కానుకను మర్చిపోవటానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన పేరిట మీరు చేసిన సువార్తను మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాడు. ఖచ్చితముగా ప్రతిఫలం ఇచ్చే దేవుడే. హల్లెలూయా. మనకు 6 విత్తనాలు ఉన్నాయి, విత్తవలసిన స్థలాలు 3 ఉన్నాయి. సంఘము, పొలము, హృదయము. విత్తాల్సింది ఎలాగోనో అంటే అది కూడా మనం నేర్చుకోవాలి. ఏ విధంగా విత్తాలి? మంచి క్రియలు చేసి అది విత్తనముగా ఉంది. వాక్యమును ప్రకటించుట విత్తనము, యేసుని ప్రకటించుట విత్తనము. ప్రకటించటము విత్తనమే, మేలు చేయటము విత్తనమే, దేవుని కొరకు మన కానుకలు తీసివ్వటము విత్తనమే, ఒక వ్యక్తిని దేవుని మందిరానికి నడిపించటము విత్తనమే. ఇవి మనం విత్తుతూ ఉన్నప్పుడు దీని ప్రతిఫలం పొందుకుంటూ ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. పోనీ మనకు 1 ఎకరమే పొలం ఉందనుకోండి, ఎకరంలోని 10 ఎకరాల పంటను పండించలేం కదా. మనకు దేవుడిచ్చిన పొలం ఏంటో తెలుసా? ఈ లోకమంతా మీదే విస్తారంగా సువార్త ప్రకటించుకోమని చెప్పాడు. హల్లెలూయా. మీరు అభిషేకం పొందితే ఆ ఊరికే సాక్షులుగా ఉంటారు అన్నాడా? భూమి దిగంతముల వరకు అన్నాడా? అసలు భూలోకమంతా మనదే. అసలు ఎవడు కూడా ప్రత్యేకించి ఇంటర్నేషనల్ స్పీకర్ అని నేర్చుకోవసరం లేదు. ప్రతి ఒక్కడు కూడా సువార్త చెప్పే విషయంలో ఇంటర్నేషనల్ స్పీకరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చాలామందికి సింగపూర్ వస్తారు కదా, మా దగ్గరికి వచ్చి ఇక 2 ప్రార్థన చేస్తాను, లేదంటే ఒక సాక్ష్యం చెప్తాను అంటారు, లేదు ఒక పాట పాడుతాను. ఈ పాట పాడి ఇండియాకి వెళ్ళిపోయి ఇంటర్నేషనల్ స్పీకర్ అని వేసుకుంటాడు. అక్కడ ఇక సువార్త చెప్పింది ఉండదు, ఏమీ ఉండదు. ఒకవేళ ఎవరైనా సువార్త చెప్పినా అక్కడ ఎవరికి చెప్తాడు? ఓ వైజాగోడుకో, గుంటూరుకో, విజయవాడకో సువార్త చెప్తాడు తప్ప అక్కడ ఉన్న చైనీస్ వాడికి వెళ్ళి సువార్త చెప్తాడా? ఏమర్థమవుతుంది? గోంక్షి పాచే అన్నాం అనుకోండి, ఏమర్థమైంది? మీకు అర్థమైంది నేను అన్నది? గోంక్షి పాచే అంటే ఏంటి? నూతన సంవత్సర శుభాకాంక్షలు. హల్లెలూయా. చైనీస్ వర్డ్ అది. చైనా వాళ్ళు కొత్త సంవత్సరం రాగానే గోంక్షి 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 గోంక్షి, కొత్త సంవత్సర శుభాకాంక్షలు. వాడు భాష వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళ భాష వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళి సువార్త చెప్పేది ఉండదు. ఇంటర్నేషనల్ స్పీకర్ వేసుకుంటారు. అసలు వేసుకున్నా వేసుకోకపోయినా మనందరం ఇంటర్నేషనల్ స్పీకర్గా దేవుడు ఎప్పుడో నిర్ణయించేశాడు. ప్రపంచమే మనది సువార్త చెప్పడానికి. హల్లెలూయా. అసలు మీకు ఒక విషయం చెప్తున్నాను, మీ సేవకుడిని గుణదలలో పర్మిట్ చేయకండి. మీరు డబ్బులు ఇచ్చి దుబాయ్ పంపించండి. నేను న్యూజిలాండ్ వెళ్ళాక ఇన్విటేషన్ ఇస్తాను, అక్కడ కూడా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి. ఆ బాధ్యత మీరు పెట్టుకోండి. ఒకవైపు ఫ్లైట్ టికెట్ మీరు పెట్టుకోండి, రెండో వైపు నేను పెట్టుకుంటాను. హల్లెలూయా. సేవకుడు ఒక ప్లేస్కి పరిమితం కాదు, అనేక ప్రాంతాలకి తిరగాలి. నేను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాను, ప్రభువా నేను చదివింది 7, నాకు పెద్దగా చదువు లేదు, జ్ఞానము లేదు, నీ వాక్యము చెబుతుంది నీ ఆత్మాభిషేకం పొందుకుంటే భూమి దిగంతముల వరకు సాక్షిగా ఉంటావని, నన్ను సాక్షిగా తీసుకెళ్ళు అని ప్రార్థన చేశాను. 16 దేశాల్లో వాక్యం చెప్పే కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
చాలా దేశాల్లో యూట్యూబ్ ద్వారా నా మెసేజ్ వినే కృప ఇచ్చారు. నేను అమెరికాలో ఒక్కసారి అడుగు పెట్టలేదు, కానీ సంవత్సరం కాలం అమెరికాలో ఉన్న సంఘానికి వాక్యం చెప్పాను. హల్లెలూయా. మనల్ని దేవుడు వాడుకుంటాడు. మనం విత్తటం మొదలు పెట్టాలి. మీ సేవకుడిని వేరే దేశానికి పంపించటం కూడా విత్తనమే. ఇంకొక దగ్గర పరిచయం చేయటానికి మీ సేవకుని కుటుంబాన్ని పంపించటం కూడా విత్తనమే. మీ మాసిదోనియా గ్రేస్ మినిస్ట్రీకి ఒక్క సంఘం సరిపోద్దండి? ఒక్క సంఘానికైనా ఆయనకున్న అభిషేకము ఆదివారం 2 సర్వీసులు 3 సర్వీసులు నడిపించలేరా? ఈవినింగ్ ఇంకొక చోట సర్వీస్ పెట్టవచ్చు కదా. పోనీ పెట్టలేకపోయినా ఆయన ద్వారా ఇక్కడ ఒకరు సేవకుని తయారు చేసి అక్కడ కూడా చేయొచ్చు కదా. ఇదే నిండకపోతే ఇంకొక సంఘాన్ని ఎప్పుడు చేస్తాం? లేదంటే ఇక్కడే 2వ సర్వీసు కూడా చేసుకునేంత కార్యము జరగాలనంటే ఇక్కడ మీరందరూ కూడా విత్తనాలు విత్తటం ప్రారంభించాలి. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో మీరు విత్తటం ప్రారంభించండి. 2025 సంవత్సరానికి మీకు ఇంకో 2 సంఘాలు ఉంటాయి. లేదు ఇదే సంఘంలో 2 సర్వీసులు జరుగుతాయి. హల్లెలూయా. అలాంటి కార్యాలను దేవుడు మన ద్వారా జరిగించుకోవాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆఖరి విషయం చెబుతాను. ఎలా విత్తాలో చెప్పుకున్నాము, ఏం విత్తనాలు ఏమిటో చెప్పుకున్నాము, ఎక్కడ విత్తాలో చెప్పుకున్నాము. ఎలా విత్తాలి అనే దాంట్లో ఒక 3 పాయింట్లు చెప్తా. మొట్టమొదటిది, కన్నీళ్లు కార్చుచు విత్తుతూ పోవువాడు 126వ కీర్తనలో రాయబడి ఉంది. సంతోషగానముతో పంట కోసుకొను అన్నాడు. అంటే ప్రార్థన ద్వారా విత్తాలి. రెండోది, విశ్వాసముతో విత్తాలి. యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది, విత్తిన తర్వాత ఎదురు చూడాలంట. అంటే విశ్వాసం ఉంచాలి. రెండవది. మూడవది, కష్టపడాలి. వాక్యమును విత్తటానికి కానీ దేవుని పని చేయటానికి కానీ. ఈ 3 పనులు కూడా మనము చేయగలగాలి. అప్పుడు ప్రతిఫలము మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2024 సంవత్సరం మనందరిది. చెప్పండి ఒకసారి. 2024 సంవత్సరం నాది అని ఎవరు గారు చెప్పుకోండి. నాది. ఎందుకు? ఆర్థికంగా ఫలించాలన్నా, ఆధ్యాత్మికముగా ఫలించాలన్నా 2 విధాలుగా నాది. దేవుడు నన్ను ఫలించటానికి కొన్ని విత్తనాలను నాకు ఇచ్చాడు. యేసు అను విత్తనమును నేను కలిగి ఉన్నాను, వాక్యమును విత్తనమును నేను కలిగి ఉన్నాను, క్రియలనే విత్తనమును నేను కలిగి ఉన్నాను. ఇవి విత్తటం ప్రారంభిస్తున్నాను. దేవుడు నన్ను ఫలింపజేస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ముగించేసుకుందాము. చిన్న ప్రార్థన. ప్రేమగల నా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, ఇదిగో నూతన సంవత్సరంలోనికి మేము అడుగు పెడుతున్నాము. 2024 సంవత్సరంలో మేము విత్తుట నేర్పించండి. మేము విత్తుతూ ఉండగా దాని ప్రతిఫలము కూడా పొందుకోవటానికి కృప చూపించండి నాయన. విత్తిన తర్వాత ఈ లోకములో పంట తుఫాను వచ్చి కొట్టుకొని పోతుందేమో, విత్తిన తర్వాత పంట పండకపోవటం, నష్టం వచ్చిందని, పురుగు తినేసిందని ప్రాబ్లమ్స్ ఈ లోకములో ఉంటాయేమో. యేసు నామమును బట్టి ఆధ్యాత్మిక జీవితంలో మీరు విత్తిన ఏ విత్తనమైనా ఫలించక మానదు. దేవుడు దాన్ని ఫలింపజేస్తాడు. మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం ఇచ్చే తీరుతాడు. కనుక 24 సంవత్సరంలో మీరు ఫలించినట్లుగా, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఫలించినట్లుగా, గొప్పవాడగునట్లుగా, దేవుని ఆశీర్వాదము పొందినట్లుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరము కూడా విత్తనములు వేసి ఫలించుటకు గొప్ప కృపను మీరు చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో